నువ్వు దేవునికి ఇష్టమైతే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ గ్రామాన్ని, నిన్ను బట్టి నీ మండలాన్ని, నీ దేశాన్నే గణపరచగలడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి ఇష్టమైతే, నువ్వు దేవునికి అవసరమైతే, నీ వలన దేవునికి ఘనత రావాలన్నది దేవుడు చూస్తే నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చూపించిన విధేయతను బట్టి, నువ్వు లోబడే తత్వాన్ని బట్టి, నువ్వు అనుసరించే దేవుని మాటను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతటిని కాపాడగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యం నుంచి ఒక సంగతి చూద్దామండి. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశం విడిచి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశం చేరాలి. అలా కనాను దేశం చేరడానికి ముందు యెరికో అనే ప్రాంతం అడ్డుగా ఉంటుంది. ఆ యెరికోని వేగు చూడడానికి మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలు తీసుకున్న యెహోషువ గారు ఇద్దరు వేగుల వారిని గూఢచారులు పంపిస్తాడు. వారు వచ్చి పట్టణము మీదున్న ఒక ఇంటిలో చేరతారు. ఆ ఇల్లు ఒక మహిళది. ఆమె పేరు రాహాబు. ఆమె వీళ్ళెవరో తెలుసుకుని వారితో మాట్లాడుతున్న మాట చూడండి దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఆ వేగుల వారు పండుకొనక ముందు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా, ఆ ఇంటి యజమానురాలైన ఈ రాహాబు అనే ఆమె ఏం చేసిందట? మిద్దె మీదకి వారున్న చోటకి వెళ్ళి పడుకునే ముందు ఏం మాట్లాడుతుందో చూడండి దేవుని బిడ్డలారా. మీ దేవుని గొప్పతనం ఏంటో నాకు తెలుసు. ఈ దేశమును దేవుడు మీకు ఇస్తున్నాడు అన్న సంగతి నాకు అర్థమైపోతుంది. మీ దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే మీ భయము వలన మిమ్మును బట్టి మాకు ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయింది, భయం పట్టుకుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమున ఒక అన్యురాలు. మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, ఈ దేశమును మీకు ఇవ్వడానికి అడ్డుగా ఉన్న ప్రతి దానిని దేవుడు ఎలా తొలగించాడో, ఎర్ర సముద్రమును ఎలాగ ఆరిపోజేశాడు, అడ్డొచ్చిన రాజులను ఎలాగ అంతమందించాడో సమస్తము మాకు తెలిసి మిమ్మును బట్టి మాకు భయం పట్టుకుంది, ధైర్యం చెడిపోయింది. ఇంకా మాట్లాడుతుంది చూడండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును దేవుడే మీ ఎదుట పైన ఆకాశమందు క్రింద భూమి యందు సకల మనుషులను సృష్టించిన దేవాతి దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే యెహోవా అని పిలువబడ్డాడు పాత నిబంధన గ్రంథంలో. ఈయన పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు. ఒక అన్యురాలు మాట్లాడుతుంది, ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఇంకా మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేదని గనుక. వారి సంగతి తెలిసి అంటుంది, ప్లీజ్ నేను మీకు ఉపకారం చేశాను కదా అని మొదలుపెట్టింది చూడండి. నాకు ఏదైనా మేలు చేస్తారా? మీరును నా తండ్రి వారికి ఉపకారం చేసి అనలేదండి ఆమె. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకు ఉపకారం చేస్తారా అనలేదు. నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తల్లియు నా అన్నదమ్ములను చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి ప్రామిస్ చేయండి అంటుంది. మా దేశంలో ఉన్న రాజు పట్టుకోకుండా మిమ్మల్ని దాచిపెట్టాను మిద్ది మీద, కాబట్టి నాకేమైనా మేలు చేస్తారా అనలేదు. మీకు నేను ఉపకారం చేశాను, నా తండ్రి ఇంటికి మీరేమైనా ఉపకారం చేస్తారా? ఈ దేశమును దేవుడు మీకు ఇస్తున్నప్పుడు నా తండ్రిని, నా తల్లిని, నా అక్క చెల్లెలను, నా అన్నదమ్ములను రక్షిస్తామని మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి అన్నదండి. వావ్! ఒక మహిళ, ఒక స్త్రీ తన మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ రక్షించుకోవాలని ప్రయత్నిస్తుంది. దేవుని బిడ్డలారా, తన ఇంటి వారందరినీ రక్షించుకోవడానికి పరితపిస్తుంది. ఇక్కడ ఆమె జీవితం ఏమి గొప్పగా ఏమీ లేదు, చాలా బలహీనురాలు, వేశ్యగా పిలువబడుతుంది. ఆమె వేశ్యను ఎవరింట్లో ఉంచుకోరు, ఊరికి దూరంగా పట్టణపు ప్రాకారం దగ్గర ఉన్న కొండ మీద నివసిస్తుంది. అక్కడికి విటులు వస్తున్నారు, వ్యభిచారం చేస్తుంది ఈమె. అయినా దేవుని గురించి తెలిసి మార్పుకి నాంది పలికింది. నేను మారాలి, నా ఇంటి వారందరినీ రక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు మీకోసం మాత్రమే కాకుండా మీ కుటుంబం వారందరి కోసం ఆలోచించేవారుగా మీరు ఉండాలి. కేవలం మీరు మాత్రమే బాగుండాలని ఎప్పుడు చూడకూడదు, కేవలం మీరు మాత్రమే మేలు పొందుకోవాలని చూడకూడదు. నేను నా ఇంటి వారందరికీ ఆ మేలును రావాలని ఆశించాలి. చాలా మంది వారు తమకు తామే ఆలోచించుకుంటారు, తమ ఒక్కరి కోసం ఆలోచించుకుంటారు. కాదండి, నీవు నీ కుటుంబం కోసం ఆలోచించాలి, నీవు నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి, నీ అన్నదమ్ముల కోసం ఆలోచించాలి, నీ అక్క చెల్లెళ్ళ కోసం ఆలోచించాలి, నీ బంధువుల కోసం ఆలోచించాలి, చివరికి నీ గ్రామం కోసం కూడా నువ్వు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా మంది అండి సంఘానికి వారు మాత్రమే వెళ్తారు. మీరు మాత్రమే కాదు, సంఘానికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. తెలుసా? సంఘానికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. సంఘాలలో నేడు స్త్రీలు ఎక్కువ కనబడుతున్నారు, పురుషులు కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు పురుషులు? ఎందుకు స్త్రీలు ఎక్కువ కనబడుతున్నారు? వివాహమైన స్త్రీలు కూడా తమ భర్తను దేవుని సన్నిధికి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఏమ్మా ఎందుకు తీసుకురావడం లేదంటే, ఆయన రాడండి అంటారు. తాగి తిరుగుతాడు, తాగి ఎక్కడో సందుల్లో తిరుగుతాడు, దేవుని సన్నిధిలోకి మాత్రం రాడు. అమ్మా మరి మీ ఆయన దేవుని సన్నిధికి రాడు, పోనీ నీతో ఎక్కడికైనా వస్తాడా? ఎందుకు రాడండి? సినిమాకైతే మేము ఇద్దరం కలిసి వెళ్తామండి. సినిమాకైతే భార్యాభర్తలు కలిసి వెళ్తారు. ఫంక్షన్ శుభకార్యాల కంటే ముందే రెడీ అయిపోతారు. భార్యాభర్తలకి కుటుంబ సమేతంగా టింగు రంగంటూ తయారైపోతారు. అన్నింటికి కుటుంబ సమేతంగా వెళ్ళే వీరు దేవుని సన్నిధికి ఎందుకు కుటుంబ సమేతంగా రారు? ఎందుకు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో పాల్గొనరు? ఎందుకు పురుషులు ఎందుకు దేవుని సన్నిధిలో పాల్గొరు? పెళ్ళైన సహోదరి, నీ భర్తను రక్షించుకునే బాధ్యత నీ మీదే ఉంది. నీ భార్యను రక్షించుకునే బాధ్యత ఒక సహోదరుడు నీ మీదే ఉంది. ఎందుకు ఈరోజు ఒక మహిళ తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? తన కుటుంబాన్ని కట్టుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోవడం అంటే అర్థమైంది, బిల్డింగ్ కట్టుకోవడం కాదు దాని అర్థం. కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవాలి. ఈ మహిళ ఏం చేసిందో తెలుసా? వారికి మేలు చేసి నా తండ్రి ఇంటికి మేలు చేయాలని కోరుకుంది. ఈమె వలన చేసిన మేలు వలన ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈమెతో పాటు ఆ కుటుంబం అంతటిని కాపాడారు. చివరికి ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఎంతవరకు ఎదిగిపోయిందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఒక మహిళగా చేరిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక మహిళ పేరుగా రాహాబు పేరు కనబడుతుంది. ఒక అన్యురాలు దేవుని కుటుంబంలోనే, దేవుని వంశంలోనే ఒకరికి జన్మనిచ్చిన తల్లిగా కనబడుతుంది రాహాబు. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది చూడండి. ఆమె తన కుటుంబం అంతటిని రక్షించుకుంది. నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని దేవుడు కాపాడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని దేవుడు రక్షించాలి. నిన్ను బట్టి నీ కుటుంబం అంతటికి మేలు చేయాలి. నిన్ను బట్టి నీ బంధువులందరికీ మేలు చేయాలి. నిన్ను బట్టి నీ గ్రామమును దేవుడు ఆశీర్వదించాలి. అలా ఉండాలి నీ జీవితాలు. ఈ ఇద్దరు ఏం చెప్పారు తెలుసా? మేము రక్షిస్తాం, కానీ ఇదిగో మేము వెళుతూ ఒక దారం ఇస్తున్నాం, ఎర్రని దారం, దారబంధాన్ని కడుతున్నాం. ఈ ఇంటిలోనికి నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ వదినులు, నీ అక్కలు, బావలు, అందరు నీ బంధువులందరూ ఈ ఇంట్లో ఉంటేనే రక్షింపబడతారు. టింగురం కంటే నువ్వు ఒక్కదాని వచ్చేసావు, మీ ఆయన రాలేదు, మీ పిల్లలు రాలేదు, రక్షింపబడరు వాళ్ళు. నువ్వు వచ్చావు కదా, వాళ్ళు ఎక్కడున్నా రక్షింపబడరు. రావాలి దేవుని సన్నిధిలోకి. రక్షణ ఇంటిలోనికి నువ్వు చేరాలి. రక్షణ ఇంటిలోనికి నువ్వు చేరినప్పుడు, నీతో పాటు నీ వారు చేరినప్పుడు వారు రక్షింపబడతారు. అలా ఈ రాహాబు కుటుంబం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటిలోనికి తండ్రిని, తల్లిని, అన్నయ్యల్ని, వదిలిని, తమ్ముల్ని, మరదల్ని, అక్కల్ని, చెల్లెల్ని, బావల్ని, మరుదుల్ని అందరిని తీసి పిల్లలతో సహా ఆ ఇంట్లోకి వచ్చేసారు. దేవుడు ఆమెను బట్టి ఆ కుటుంబం అంతటిని రక్షించాడు. ఓ సహోదరి, సహోదరుడా, దేవుని కుమారుడా, కుమార్తె, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలంటే నీవు నీ కుటుంబం అంతటిని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాలి. నీవు మాత్రమే కాదు, నీతో పాటు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అందుకే భక్తులు అన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను మాత్రమే సేవించెదను అనలేదు, నేనును నా ఇంటి వారును. అందుకే ఏ కుటుంబం అయితే, ఎవరైతే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో పాల్గొంటారో దేవుడు వారి కుటుంబంలో సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైతే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో పాల్గొంటారో ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్ చెప్దాం అందరం. ఎవరైతే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో పాల్గొంటారో వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఎవరైతే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో పాల్గొంటారో, ఆ రక్షణ భాగ్యం పొందుకుంటారో, దేవుడు వారిని మాత్రమే కాదు తరతరాలను ఆశీర్వదిస్తాడు. దేవుని యందు విశ్వాసం, దేవునికి మీరు చూపించే విధేయత, దేవునికి లోబడే తత్వం, దేవుని మాటను గౌరవించే తత్వం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం నీ జీవితాలలో గొప్ప విజయాన్ని ఇస్తాయి. అందుకే అన్నాడు, విశ్వాసమే విజయం అన్నాడు. విశ్వాసమే క్రీస్తునందు మన విజయం అన్నారు. కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని, పరిస్థితులు బాగాలేదని ఎవరు ధైర్యపడొద్దు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షాన విజయం ఇస్తాడు. కాకపోతే కొంత పరీక్ష, నిన్ను పరీక్షించడానికి దేవుడు కొంత సమయాన్ని చూస్తాడు. ప్రభువైన యేసు నన్ను పరీక్షించినను, నా పాపమును త్రాసులో తూచినను. ప్రభువైన యేసు నన్ను పరీక్షించినను, నా పాపమును త్రాసులో తూచినను. తన ప్రేమంతయు నాపై చూపి తన కనికరముతో నన్ను క్షమించి, తన ప్రేమంతయు
నాపై చూపి తన కనికరముతో నన్ను క్షమించి ఆనందమునిచ్చెను. ఆదరించి కాపాడెను, దీవెనలు దయచేసెను. తన కృపతో